ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే ఏ క్రీడాకారుడైనా కష్టాలను అధిగమించాల్సిందే. కానీ జీవితమే కష్టతరమై అడుగడుగునా అవరోధాలు ఎదురైనా ముందుకు సాగుతూ లక్ష్యాన్ని చేరుకుంటారు పారా అథ్లెట్లు. తమకున్న వైకల్యాన్ని అధిగమించి ఆటల్లో సత్తాచాటి వెలుగులోకి వస్తారు. అత్యుత్తమ క్రీడా వేదికపై పోటీపడి పతకాలతో మెరిసి దేశ పతాకాన్ని రెపరెపలాడిస్తారు. ఈసారి కూడా మన దివ్యాంగ క్రీడాకారులు పారాలింపిక్స్లో అద్భుత ప్రదర్శనతో అలరించి అసలైన విజేతలుగా నిలిచారు. గత 12 రోజులుగా క్రీడాభిమానులను మురిపించి అందరిలోనూ స్ఫూర్తి నింపిన ప్యారిస్ పారా ఒలింపిక్స్కు ఆదివారంతో తెరపడింది. గత టోక్యో క్రీడల తరహాలోనే ఈసారి కూడా చైనా అత్యధికంగా 220 పతకాలు సాధించి ఆటల్లో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. ఏకంగా 94 బంగారు పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. 49 స్వర్ణాలు సహా 124 పతకాలతో గ్రేట్ బ్రిటన్ ద్వితీయ స్థానాన్ని అందుకోగా 105 పతకాలతో అగ్రరాజ్యం అమెరికా తృతీయ స్థానంతో సరిపెట్టుకుంది. ఆత్మవిశ్వాసమే ఆస్తిగా, పట్టుదలే పెట్టుబడిగా అనుక్షణం తమ పోరాట పటిమతో భారత పారా ఒలింపియన్లు ప్యారిస్లో అబ్బురపరిచారు. కనీసం 25 పతకాలు లక్ష్యంగా పోటీపడిన మన అథ్లెట్లు అంతకంటే ఓ 4 ఎక్కువగానే సాధించారు. 12 క్రీడాంశాల్లో 84 మంది పోటీపడి మొత్తం 29 పతకాలు దక్కించుకున్నారు. పతకాల పట్టికలో 18వ స్థానంలో నిలిచి భళా అనిపించారు. ఇందులో 7 స్వర్ణాలు, 9 రజితాలు, 13 కాంస్య పతకాలు ఉన్నాయి. భారత ఆటగాళ్లు పారా క్రీడల చరిత్రలోనే అత్యుత్తమంగా రాణించి అత్యధిక పతకాలను ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటిదాకా జరిగిన పారాలింపిక్ క్రీడలో కలిపి భారత్ మొత్తం 60 పతకాలు సాధిస్తే ఇందులో ఒక్క ప్యారిస్లోనే దాదాపు సగం పతకాలు లభించడం విశేషం. పుట్టుకతోనే వచ్చిన వైకల్యంతో ఒకరు, ఊహించని ప్రమాదం బారిన పడి కాలు చేయి కోల్పోయి మరొకరు, ఇలా ప్యారిస్ పారాలింపిక్స్లో తలపడి పతకాలు సాధించిన యోధుల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్ఫూర్తి గాథ. 2 చేతులు లేకున్నా కాలితోనే విల్లును ఎక్కుపెడుతూ లక్ష్యం దిశగా బాణాన్ని సంధించడంలో దిట్ట జమ్మూ కశ్మీర్కి చెందిన 17 ఏళ్ల శీతల్ దేవి. ఆర్చరీ క్రీడ వ్యక్తిగత విభాగంలో విఫలమైన రాకేష్ కుమార్తో కలిసి మిక్స్డ్ ఈవెంట్లో కంచు పతకం సాధించి వాహ్వా అనిపించింది. పిన్న వయసులో పారాలింపిక్స్లో పతకం దక్కించుకున్న తొలి భారత ఆర్చర్గా ఘనత వహించింది. 15 ఏళ్ల వయసులో జరిగిన రైలు ప్రమాదంలో కాలును కోల్పోయిన నితీష్ కుమార్ విషాదం నుంచి కోలుకుని చదువుపై దృష్టి సారించాడు. ఐఐటీలో ఇంజనీరింగ్ సీటు దక్కించుకున్న అతడు పారాలింపిక్స్లో దేశ షట్లర్ల విజయాలతో స్ఫూర్తి పొంది బ్యాడ్మింటన్ను కెరీర్గా ఎంచుకున్నాడు. కృత్రిమ పాదం అమర్చుకుని పోటీలకు సిద్ధమైన అతడు 4 పదుల వయసులో బంగారు పతకం గెలిచి తన కల నెరవేర్చుకున్నాడు. నీరజ్ చోప్రా స్ఫూర్తితో జావెలిన్ త్రో క్రీడను కెరీర్గా ఎంచుకున్న ఒంటికాలి వీరుడు సుమిత్ అంటిల్ వరుసగా 2వ పారాలింపిక్స్లోనూ ఛాంపియన్గా నిలిచి తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. చిన్నప్పుడు కారు ప్రమాదంలో 2 కాళ్లు చచ్చుబడిపోయినా జీవితంపై ఏమాత్రం ఆశలు కోల్పోని షూటర్ అవని లేఖరా వరుసగా 2వ పారాలింపిక్స్ విజేతగా నిలిచి తన బుల్లెట్ పవర్ ఏంటో చూపించింది. తమకెదురైన అవమానాలనే సోపానాలుగా మలుచుకుంటూ ముందుకు సాగిన పరుగుల రాణి ప్రీతిపాల్ ప్యారిస్లో 2 కాంస్య పతకాలతో చరిత్ర సృష్టించగా కంటిచూపు తక్కువున్న పట్టుదలతో పోరాడిన సిమ్రన్ శర్మ పతకంతో అదరగొట్టింది. కరెంట్ షాక్తో చిరుప్రాయంలోనే చూపు కోల్పోయిన జూడో స్టార్ కపిల్ పర్మార్ కాంస్యం నెగ్గాడు. షాట్పుట్లో కాంస్య పతకం అందుకున్న నాగాలాండ్కు చెందిన హొకాటో హోటోజీ సెమా సైన్యంలో హవల్దారుగా విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదులు అమర్చిన ల్యాండ్ మైన్ పేలుడులో ఎడమకాలిని పోగొట్టుకున్నాడు. ఆత్మవిశ్వాసంతో పారా క్రీడల్లో ప్రవేశించి విశ్వవేదికపై విజయఢంకా మోగించాడు. కొన్నాళ్లుగా అంతర్జాతీయ ఈవెంట్లలో రాణిస్తున్న వరంగల్ జిల్లాకు చెందిన దీప్తి జీవాంగి ప్యారిస్ క్రీడల్లోనూ వెలుగులు విరజిమ్మింది. 400 మీటర్ల రేసులో కాంస్య పతకం సాధించి ఒకప్పుడు తన మానసిక వైకల్యాన్ని చూసి వెక్కిరించిన వాళ్లతోనే ఇప్పుడు గర్వంగా జేజేలు పలికించుకుంది. అన్ని అవయవాలు సక్రమంగా ఉండి అన్ని వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ నిరాశలో కుంగిపోతూ జీవితాన్ని వృధా చేసుకుంటున్న ఎందరికో ఈ పారా యోధుల విజయగాథలు స్ఫూర్తిదాయకం.